డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే నీట్ విషయంలో డిఫరెంట్. ఒకే రాష్ట్రం కానీ రెండు భాగాలు. ఒకే రాష్ట్రంలో రెండు రీజన్స్. ఒక రీజన్ వారు ఇంకో రీజన్కి అడ్మిషన్ పొందడానికి పనికిరారు. అయినా ఏపీ అంటే ఒకటే రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 16 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. టాప్ 10 కాలేజీలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చదువుకున్న వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎయిమ్స్ లాంటి కాలేజీల్లో ఎక్కడ సీటు వచ్చినా వదలకండి. వాటి ప్రత్యేకతే వేరు. అక్కడ రాకపోతే ఎయిమ్స్తో సమానమైనటువంటి కాలేజీలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అందులో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ భవిష్యత్తు బాగుంటుంది. ఏపీలో టాప్ 10 కాలేజీల్లో ఎయిమ్స్తో సమానమైనటువంటి క్రేజ్ కలిగినటువంటి కాలేజీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలేజీ, టాప్ 1 కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసి విశాఖపట్నంలో ఉంది. ఇది 1910-20 మధ్య తెలుగువారు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలని కోరుకున్నటువంటి కాలేజ్. దీనికోసం 1920లో రంగం సిద్ధమైంది. గోళా సంస్థాన అధిపతులు మెడికల్ స్కూల్ అనేదాన్ని విశాఖపట్నంలో నడిపేవారు. దాన్నే కాలేజీగా మార్చి 1923 జూలై 19 నుంచి 32 మంది విద్యార్థులతో ఈ కాలేజీ ప్రారంభమైంది. దీని మొదటి పేరు వైజాగపట్నం మెడికల్ కాలేజ్. తరువాత దీన్ని సిఆర్ రెడ్డి గారు 1934లో చొరవ తీసుకుని ఆంధ్ర మెడికల్ కాలేజీగా మార్చమని అధికారులను కోరడం జరిగింది. ప్రభుత్వం దాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీగా 1940వ సంవత్సరంలో మార్చింది. అప్పటి నుంచి ఇది ఆంధ్ర మెడికల్ కాలేజీగా కొనసాగుతూ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించినటువంటి లాస్ట్ మార్క్ టేబుల్ ప్రకారం నేను చెప్తూ ఉన్నాను. 2023లో జనరల్ 621 మార్కులకు, బీసీఏ 596, బీసీబీ 612, బీసీసీ 591, ఎస్సీ 545, ఎస్టీ 496 మార్కులకు ఇక్కడ సీటు వచ్చింది. ఈ సంవత్సరం కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వెరీ హై కట్ ఆఫ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే 50 నుంచి 55 మార్కులు గత సంవత్సరం వచ్చిన మార్కులకి యాడ్ చేసుకుంటే కానీ ఈ సంవత్సరం ఏఎంసీలో సీట్ రావడం చాలా కష్టం. చాలా హై కాంపిటీషన్ వల్ల సీట్ అనేది చాలా కష్టమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. స్టేట్ కోటా ఫీజు అయితే మాత్రం 17,000 రూపాయలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టాప్ 2nd కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. టాప్ 2nd కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది. ఇది రాష్ట్రంలోని ఏఎంసీ తర్వాత ఏర్పడినటువంటి కాలేజ్. మద్రాస్ ప్రభుత్వం 1946 జూన్ 22 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 1 నుంచి 50 మంది విద్యార్థులతో ఇది ప్రారంభమైంది. ఇందులో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఈ కళాశాల ఏర్పాటుకి శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ గారు చాలా చొరవ చూపించడం జరిగింది. ఈనాటికి కూడా అందుకే అక్కడ రుక్మిణమ్మ ఆడిటోరియం అని చెప్పి మనకి మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2023లో ఇక్కడ జనరల్లో 606 మార్కులకు సీట్ వచ్చింది. బీసీఏ 572, బీసీబీ 579, బీసీసీ 590, బీసీడీ 599, ఎస్సీ 530, ఎస్టీ 476 మార్కులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ మార్కులకి 50 నుంచి 55 మార్కులు కలుపుకుంటే ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫీజు 25,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో టాప్ 3rd కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఇది కర్నూలులో ఉంది. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించింది. నవంబర్ 29, 1955న కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 50 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 1956 నుంచి ఈ కాలేజీ పనిచేయడం ప్రారంభించింది. 2023లో జనరల్లో 605 మార్కులకి బీసీఏ 580, బీసీబీ 583, బీసీసీ 540, బీసీడీ 577, ఎస్సీ 521, ఎస్టీ 480 మార్కులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది.
ఈ సంవత్సరం హై కాంపిటీషన్ ఉంది కాబట్టి 50 నుంచి 55 మార్కులు మనం కలుపుకుంటే కానీ ఇక్కడ సీట్ రావడం చాలా కష్టం. ఇక్కడ కాలేజీ ఫీజు 24,000 రూపాయలు. ఏపీలో టాప్ 4th కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఈ కాలేజీ 1958లో ప్రారంభమైంది. ఇది ఒక ప్రైవేట్ కాలేజీగా ప్రారంభమైంది. 1955లోనే ఇది ప్రారంభమైనప్పటికీ 58 నుంచి ఇది పనిచేయటం మొదలుపెట్టింది. ఏప్రిల్ 2వ తారీఖు 1958 నుంచి ఈ కాలేజ్ పనిచేస్తూ ఉంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కాలేజ్ ప్రారంభం కావడానికి ప్రధాన కారకులు డాక్టర్ డిఎస్ రాజు గారు. ఇతడు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పర్సనల్ ఫిజిషియన్. నెహ్రూ గారి ప్రభుత్వంలో డిఫెన్స్ అండ్ హెల్త్ డిప్యూటీ మినిస్టర్గా కూడా పనిచేశారు. తర్వాత దీనికి కృషి చేసిన వారు పిఠాపురం రాజా గారు 1958 నుండి కాకినాడ మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో నడపడం ప్రారంభమైంది. 2023లో ఓసీ 603, బీసీఏ 574, బీసీబీ 572, బీసీసీ 588, బీసీడీ 599, బీసీఏ 516, ఎస్సీ 519, ఎస్టీ 472కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మరో 50 నుంచి 55 మార్కులు కలుపుకుంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫీ 25,000. టాప్ 5th కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో ఇది ఉంది. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దరిదాపుల్లోనే ఇది ఉంది. ఎంతో మనోహరమైన వాతావరణంలో ఉంది. ఈ కాలేజు స్థాపించింది స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు. 18/4/1986న ప్రభుత్వ ఆసుపత్రికి ప్రారంభించారు. కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని అప్పుడే నిర్ణయించారు. ఫిబ్రవరి 26, 1993 నుండి కాలేజీ ప్రారంభమైంది. 2023లో ఇక్కడ జనరల్ 595, బీసీఏ 557, బీసీబీ 569, బీసీసీ 560, బీసీడీ 576, ఎస్సీ 507, ఎస్టీ 468 మార్కులకు సీట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 50 నుంచి 55 మార్కులు కలుపుకుంటే సీటు వస్తుంది. ఇక్కడ ఫీజు కూడా 25,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని టాప్ 6th కాలేజ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం. నాగావళి నదీ తీరంలో 2008లో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ 150 సీట్లతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం మరో 50 సీట్లు రాబోతున్నాయి. 800 బెడ్లు కలిగిన పెద్ద ఆసుపత్రి కూడా దీనికి అనుబంధంగా ఉంది. 2023లో జనరల్ 582 మార్కులు, బీసీఏ 553, బీసీబీ 548, బీసీసీ 568, బీసీడీ 580, ఎస్సీ 496, ఎస్టీ 451 మార్కులకు వచ్చింది. ఈ సంవత్సరం 50 నుంచి 55 మార్కులను కలుపుకుంటే ఇక్కడ సీటు వస్తుంది. ఇక్కడ కూడా ఫీజు 25,000 రూపాయలే ఉంటుంది. టాప్ 7th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఇది 2008లోనే ఇది కూడా ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని స్థాపించారు. 2011 నుంచి ఇది కళాశాలగా పనిచేయడం ప్రారంభమైంది. 100 సీట్లతో ప్రారంభమైంది. ప్రస్తుతం 120 సీట్లు ఇక్కడ ఉన్నాయి. 2023లో జనరల్ 586, బీసీఏ 552, బీసీబీ 551, బీసీసీ 565, బీసీడీ 579, ఎస్సీ 506, ఎస్టీ 458 మార్కులకి ఇక్కడ వచ్చింది. ఈ సంవత్సరం 50 నుంచి 55 మార్కులు కలుపుకుంటే ఇక్కడ సీటు వస్తుంది. టాప్ 8th కాలేజ్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఇది కూడా నీలం సంజీవ్ రెడ్డి గారిచే స్థాపించబడినటువంటి హాస్పిటల్లో కాలేజీగా తర్వాత మారడం జరిగింది. 2013 నుంచి మెడికల్ కాలేజీగా ఇది మార్చబడింది. దీన్ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాలేజీని స్థాపించారు. దీని పేరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్. 2014 నుంచి 150 సీట్లతో ఇక్కడ కాలేజ్ ప్రారంభం అవడం జరిగింది. ప్రస్తుతం 175 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 2023లో జనరల్ 577, బీసీఏ
539, బీసీబీ 541, బీసీసీ 508, బీసీడీ 541, ఎస్సీ 483, ఎస్టీ 441 మార్కులకు ఇక్కడ సీట్ రావటం జరిగింది. ఈ సంవత్సరం 50 నుంచి 55 మార్కులు కలుపుకుంటే ఇక్కడ సీటు వస్తుంది. ఇక్కడ ఫీజు కూడా 25,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని టాప్ 9th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో ఈ కాలేజీ గతంలో రిమ్స్ పేరుతో పిలువబడేది. ఇది 150 సీట్లతో ప్రారంభమైంది. 2023లో జనరల్ 570 మార్కులు, బీసీఏ 529, బీసీబీ 540, బీసీడీ 538, ఎస్సీ 489, ఎస్టీ 445 మార్కులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. దీనికి ఒక 50 నుంచి 55 మార్కులు కలుపుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని టాప్ 10th కాలేజ్ జిఎంసి కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఇది 2000 సంవత్సరంలో రిమ్స్గా అవతరించింది. ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్లో ఇదే మొదటి కాలేజ్. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత స్థాపించబడింది. దీన్ని ఓపెన్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. కడప పట్టణంలో ఉంది. ఇక్కడ 175 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2023లో ఇక్కడ జనరల్ 567 మార్కులు, బీసీఏ 522, బీసీబీ 536, బీసీసీ 495, బీసీడీ 532, ఎస్సీ 480, ఎస్టీ 439 మార్కులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 50 నుంచి 55 మార్కులు ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఫీజు 25,000 ఉంటుంది. ఇవి ఆంధ్రప్రదేశ్లోని టాప్ 10 కాలేజెస్. మీకు ఇది నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.